విజయవాడలోని ఐపాక్ ఆఫీస్కి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మాట్లాడారు. ఏమని మాట్లాడారు? గతంలో మనకు వచ్చిన 151 సీట్లు అలాగే 22 ఎంపీల కన్నా ఈసారి ఎక్కువ వస్తాయి, అంతకు మించి రిజల్ట్ ఉంటుంది, యావత్ దేశం షాక్ అయిపోతుంది అన్నారు. ఈ మాటలు విన్న వాళ్ళందరూ కూడా అసలు షాక్ అయ్యారు. షాక్ అసలు ఆయన అవుతున్నారా, లేకపోతే షాక్ ప్రజలు అవుతారని చెప్తున్నారా, వాళ్ళ కార్యకర్తల, పార్టీయా, లీడర్లా, లేకపోతే ఎవరిని ఈ షాక్కి గురి చేసే మాటలు ఇవన్నీ? నిజంగా ఆయన భ్రమలో ఉన్నారా, లేదా భ్రమల్లో ఉంచడానికి ఇలా చెప్తున్నారా అన్నది చర్చనీయాంశమైంది. అలాగే గతంలో ప్రశాంత్ కిషోర్ కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అనేక విషయాలు, ఆయన ధోరణి, ఆయన వ్యవహార శైలి, పాలనా పరంగా తీసుకునే నిర్ణయాలు, చుట్టూతో ఉండే భజన బృందం, ఎవరి మాట వినకపోవడం, చేయాలనుకున్నదే చేయడం, పూర్తి స్థాయిలో ఈసారి ఆయన ఓడిపోవడం ఖాయం, అసలు రిజల్ట్స్ ఆయనకి ఫేవర్గా రావు అని చెప్పిన సందర్భాల్లో మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని ఎవరు ఏం పట్టించుకోకర్లేదు అని చెప్పిన వైనం కూడా, అంటే ఈ మీటింగ్ అర్జెంటుగా ప్రశాంత్ కిషోర్కి కౌంటర్ చేయడానికి పెట్టారా అన్నది మాట్లాడుకున్నారు. అసలు 151కి మించి 22 ఎంపీలకు మించి రావడం అనేది ఇంతకన్నా పెద్ద జోక్ ఉంటుందా అనేది కూడా అందరూ మాట్లాడుకున్నారు. అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్నిటికన్నా మించి ఆయన ఎవరైతే సెల్ఫీలు దిగారో అక్కడ స్టాఫ్ అంతా కూడా ఎవరితో అయితే దిగి మీడియాకి అవన్నీ బయటకు వచ్చాయో అక్కడ ఒక విషయాన్ని గమనిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఆ ఫోటో నేను చూపిస్తాను మీకు, ప్లీజ్ ప్లే ద ఫోటో. సో మీరు ఆ ఫోటో చూడండి. జగన్ ఐపాక్ మీటింగ్లో మీరు రెడ్ కలర్ యారోస్ చూడొచ్చు. అందులో ఉన్న సెల్ఫీలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా గతంలో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో పెట్టుబడులు తెచ్చిన పారిశ్రామికవేత్తలుగా వాళ్ళని చూపించిన సందర్భం ఉంది. మళ్ళీ అదే టీం అంతా కూడా నిన్న జగన్ ఐపాక్ ఏదైతే మీటింగ్ జరిగిందో వాళ్ళందరూ కూడా ఆయనతో సెల్ఫీలు దిగారు. మరి వాళ్ళు ఐపాక్ టీమ్గా బృందంగా ఎంప్లాయీస్గా దిగారా, మరి గతంలో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో వాళ్ళు నిజంగా పారిశ్రామికవేత్తలా ఏదనేది మరొకసారి ప్రజలందరూ గమనించాలి, అర్థం చేసుకోవాలి. నేను అందుకే అన్న నందిని పందిని ఎలా చేయాలి నంది అన్న విషయంలో మరి వాళ్ళు నిజంగా ఇన్వెస్టర్ సమ్మిట్లో పారిశ్రామికవేత్తలు అన్నది నిజమా, లేదా ఐపాక్ బృందం అన్నది నిజమా అన్నది ఇక మీ విజ్ఞతకి, ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాను. సో ఇలాంటి మాయ మర్మాలు ఇవన్నీ కూడా ప్రజలన్నీ చూసేశారు. రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఆయన వెళ్ళి చెప్పారు, సో ఇది కాదు, మనకు అంతకు మించి వస్తున్నాయి. మరి దేశం షాక్ అవుతుందా, ఆయన షాక్ అవుతారా, లేదా ఎవరు షాక్ అవుతారు అన్నది ఇంకో 13 రోజుల్లో తేలిపోతుంది, 16 రోజుల్లో తేలిపోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు రాష్ట్రంలో హింస అనేది తారాస్థాయికి చేరింది. పల్నాడు, చంద్రగిరి, పుంగనూరు, తాడిపత్రి, కారంపూడి ఎంత స్థాయిలో హింస చెలరేగిందంటే అసలు దాడులు